పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో రీపోలింగ్ను బహిష్కరించిన వైసీపీ 15 బూత్లలో కేంద్ర బలగాలతో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపణ. అన్యాయం జరిగితే ప్రశ్నించే హక్కు ఉంది. పోలింగ్ బూతుల దగ్గర అంజాద్ బాషా, అమర్నాథ్ రెడ్డికి ఏం పని అని ప్రశ్నించిన మంత్రి రాంప్రసాద్. 4 పర్యాయాలు ఒంటిమిట్టలో ఎన్నికలు చూడలేదని వ్యాఖ్యలు చేసి చూపించిన ఘనత టీడీపీదే అన్న మంత్రి. పదో రోజు కొనసాగుతున్న సినీ కార్మికుల సమ్మె. టాలీవుడ్లో పూర్తి స్థాయిలో షూటింగ్స్ బంద్. ఈ రోజుతో ముగియనున్న ఏపీ లిక్కర్ స్కామ్ నిందితుల రిమాండ్. 12 మందిని న్యాయస్థానంలో హాజరుపరచనున్న సిట్. రిమాండ్ పొడిగింపుపై ఆదేశాలివ్వనున్న న్యాయస్థానం. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పరిసర ప్రాంతాల్లో ఎలుగుబంట్ల సంచారం. భయభ్రాంతులకు గురవుతున్న స్థానికులు. ఇళ్ల మధ్యలోనే తిరుగుతున్నాయంటున్న గ్రామస్తులు. ఎప్పుడు దాడి చేస్తాయోననే ఆందోళనలో జనం. ఫారెస్ట్ అధికారులు వెంటనే స్పందించాలని డిమాండ్. గుంటూరు జిల్లా తాడికొండలో భారీ వర్షాలు. ఉధృతంగా ప్రవహిస్తున్న కొండవీటి వాగు. గుంటూరు నుంచి తాడికొండ వైపు రాకపోకలు బంద్. తీవ్ర ఇబ్బందులు పడుతున్న స్థానికులు. పల్నాడు జిల్లాలో కుండపోతగా వర్షాలు. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, వంకలు. పలు గ్రామాల మధ్య నిలిచిన రాకపోకలు. పంట పొలాలను ముంచెత్తిన వరద. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు. మంచిర్యాల, కొమురం భీం జిల్లాల్లో రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం నమోదు. కోటపల్లిలో 23.23 సెంటీమీటర్ల వర్షపాతం. ఇళ్లలోకి వరద రావడంతో జనం ఇక్కట్లు. సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లోకి నీరు చేరటంతో ఉత్పత్తికి అంతరాయం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కుండపోత వానలు. వాగుల్లోకి భారీగా వస్తున్న వరద. కేశవపూర్, నిమ్మగూడెం కాజ్వేపై ప్రవహిస్తున్న వర్షపు నీరు. కాటారం, మేడారం మధ్య రాకపోకలకు అంతరాయం. ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని మత్తడివాగు ప్రాజెక్టుకు వరద. ఒక గేటు ఎత్తి నీటిని విడుదల చేసిన అధికారులు. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక.